దేవునికి స్తోత్రం. మరి యొక్క మంగళవారపు రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీకి వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఎవరైతే ఆన్లైన్లో కూడా వీక్షిస్తూ ఉన్నారో వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు బైబిల్ స్టడీలో ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ వ్యక్తి ఎవరంటే ఏలియా. ఎవరండి ఆ వ్యక్తి? ఏలియా. ఏలియాని దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో పిలుచుకున్నాడు, ఎలాంటి ఆ ఇశ్రాయేలు యొక్క జనాంగం చెడిపోతుంటే ఆ రాజుల యొక్క ప్రవర్తన, దేవుడు చెప్పిన మాట వినపోతుంటే దేవుడు ఆ సమయానికి ఏలియాని ఎందుకు పిలిచాడు? ఈరోజు మొదటి రాజుల గ్రంథం నుంచి 1 నుంచి 17 అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా ప్రభువా, నీకు స్తోత్రాలు, వేలాది వందనాలు తండ్రి. ప్రభా, ఈ రీతిగా ప్రభా బైబిల్ స్టడీలో మాకు మరొక మంగళవార రాత్రికాల సమయాన్ని మాకు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మేము ఏదైతే మాట్లాడాలనుకున్నాడో ప్రభా, అది ప్రభా నేను కాదు, కానీ మీరు మాట్లాడి ప్రభా ఏ విధంగా ప్రభా వారికి వివరించాలో అట్టి జ్ఞానాన్ని నాకు దయచేయండి. ఆ వ్యక్తి జీవితం నుంచి మేము ఏమి నేర్చుకోవాలో అట్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఎత్తిన వాక్యాన్ని బట్టి ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ వాక్యం ద్వారా ప్రభా మేము మారు మనసు పొంది ప్రభా ఎలాగైతే ఉండకూడదో, ఎలాగైతే జీవించాలో ప్రభా అట్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించగలని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన ఆలకించగలరని మన తండ్రి అనే హోనామ రిగ్మోడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని నామమున ప్రతిమాలు వేడుకున్నాను తండ్రి, ఆమేన్. అయితే ఈ వ్యక్తి ఏలియాని గురించి చెప్పే ముందు, ఏలియా కంటే ముందు కొంతమంది ఇశ్రాయేలు యొక్క రాజులు ఉన్నారు. వారు ఎలా జీవించారో ఒకసారి మనం చూద్దాం. అయితే నన్ను ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, అసలు ఈ బైబిల్ అంటే ఏంటి, మీరు దాన్ని ఎందుకు పాటిస్తున్నారంటే నేను చెప్పే సమాధానం వారికి ఒకటే. ఇది బైబిల్ మాకు అనేది జరిగిన చరిత్ర లేదా జరిగిన కథలని చెప్తాను. ఈ బైబిల్ గ్రంథంలో కూడా మొత్తం చూసినట్లయితే మనకి ఒక వ్యక్తి గురించి ఉంటుందండి. అది ఎవరు? ప్రభు అయిన యేసు ప్రభు వారు. ఒక వ్యక్తి అన్నాడు హిస్టరీ అంటే ఏంటండి? చరిత్ర. దాన్ని ఈజ్ స్టోరీ అంటే యేసు ప్రభు యొక్క చరిత్ర. యేసు ప్రభు యొక్క చరిత్రమే అంతరమే ఈ బైబిల్ అని నేను చెప్తాను. మనం చూసినట్లయితే ఆది కాండము నుంచి కూడా, ప్రకటన గ్రంథము నుంచి కూడా మన ప్రభు అయిన యేసు గురించే ఈ పరిశుద్ధ బైబిల్ చెప్పబడింది. ఒకసారి చూసినట్లయితే పాత నిబంధన మొత్తం మనం చూసినట్లయితే ఎలా ఉంటుందండి, అది పలానా రోజులలో యేసు ప్రభు వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇది ఒక ప్రవచనం. పాత నిబంధన మొత్తం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సయ్య వారు వస్తారని చెప్పేసి ప్రవచనం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కొత్త నిబంధనలోకి వస్తే మనకి ఏముంటుందండి? ఫస్ట్ సువార్తలు ఉంటాయి. మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త. ఈ సువార్తలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, పాత నిబంధనలు చెప్పబడ్డాడు కదా మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య ఈయనే అని చెప్పేసి ఈ సువార్తలన్నీ మనకి తెలియజేస్తాయి. పాత నిబంధనలో యేసు ప్రభు కోసం ప్రవచనం, ఆయన వస్తాడు అని చెప్పేశారు. కొత్త నిబంధన సువార్తల్లో ఆయనే ఈయన అని చెప్పేసి పరిచయం చేస్తారు. సువార్తల తర్వాత మనకి ఏముంటుందండి? అపోస్తుల కార్యములు ఉంటుంది. ఏమిటండి? అపోస్తుల కార్యము. మొదటి దాంట్లో ఏముంది? ప్రవచనం. రెండవ దాంట్లో పరిచయం. 3 అపోస్తుల కార్యంలోకి వచ్చేపాటికి ప్రచారం చేస్తారు. ఏదైతే యేసు ప్రభు వారి జీవితం ఉందో, ఆయన చూపించిన బాటలు ఉన్నాయో, ఇలా నడవాలి, ఆయన ఇలా మనం జీవించాలని చెప్పేసి ఈ అపోస్తుల కార్యము మొత్తం కూడా చెబుతూ ఉంటారు. దీనికి ఇచ్చే పేరు మనం ఏంటంటే ప్రచారం. పాత నిబంధనలో ప్రవచనం, సువార్తలలో పరిచయం, అపోస్తుల కార్యంలో ప్రచారం. నెక్స్ట్ మనకి పత్రికలు ఉంటాయి. రోమాకు పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయుల పత్రిక. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క అధికారాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పత్రికల నుంచి మనం ఏంటంటే యేసు ప్రభు వారి కింద ఉండాలి అని చెప్పేసి, వారి అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఈ పత్రికలకు మనకి తెలియజేస్తాయి. చివరిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే, యేసు ప్రభు ఆయన రాజ్యం, ఆయన వస్తాడు, 7 ఏళ్ల పాటు రాజ్యాన్ని ఏలుతాడు అని చెప్పేసి ప్రకటన గ్రంథాల్లో ఉంటాయి.
కాబట్టి మొదటి నుంచి ఆది గ్రంథం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు చూస్తుంటే ఎవరి గురించి వేచి చూస్తూ ఉంటారో, ఎవరి గురించి చెప్తాము? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించే మాత్రం చెబుతూ ఉంటాం. ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడ్డాను, అందుకనే ఈ యొక్క విషయాలు మీకు తెలియజేశాను. అయితే ఇప్పుడు బైబుల్ స్టడీలోకి వెళ్లే ముందు మనం ఒక వ్యక్తిని చూద్దాం అనుకున్నాం కదా. ఆ వ్యక్తి ఏలియా. ఎవరండి? ఏలియా. ఏలియాని మనం చూసినట్లయితే ఏలియా అని పేరు గుర్తుకు రాగానే మనకు గుర్తుకొచ్చే విషయం ఏంటి? ప్రభు వారితో చనిపోకుండా వెళ్ళిన వ్యక్తులలో రెండో వ్యక్తిగా ఏలియా మనకి కనిపిస్తాడు. మొదటగా ఎవరు వెళ్ళారు చూస్తే అయితే ఏలియాకి చనిపోకుండా పరలోకం వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి చూస్తాడు. మొదటి వ్యక్తి హానోకి వెళ్ళేటప్పుడు ఎవరు చూడలేదు, కానీ ఏలియా డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు తన శిష్యుడు ఎలీషా చూస్తాడు. తన కళ్ళతో అగ్ని రథాల ద్వారాగా ఆకాశంలోకి వెళ్ళిపోతుంటే తన శిష్యుడు ఎలీషా చూస్తాడు. అయితే ఈ ఎలీషాని దేవుడు పుట్టించడానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని ఈ మొదటి రాజుల గ్రంథంలో మనం ఒకసారి చూస్తాం. అయితే ఇప్పుడు మనం ఒకసారి బైబిల్ ధ్యానంలోకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము, నేను మీకు ఈ రోజున ఈ యొక్క బైబిల్ స్టడీలో 17 అధ్యాయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 17 అధ్యాయాల్లో మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తానికి ఆశపడుతూ ఉన్నాను. అయితే మొదటి రాజుల గ్రంథము ఒకసారి తీసినట్లయితే పేజీ నెంబర్ 277. సో మొదటి రాజుల గ్రంథంలో ఈ ఫస్ట్ అధ్యాయంలో ఏముంది అంటే మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అయితే ఒకానొక సందర్భంలో దావీదు రాజు అయిన తర్వాత తన రాజ్యంలో ఒక చోట కూర్చున్నప్పుడు తన బంట్లో లేకపోతే మంత్రిలో ఎవరో వస్తారు. ఈ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా మీ భార్య గారు వచ్చారు, మీతో మాట్లాడాలని ఉన్నారంటే దావీదు బహుశా మనమైతే ఏమని చెప్తాం? రమ్మని చెప్పమని చెప్తాం. కానీ దావీదు ఏమని ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఏ భార్య అని ఉంటాడు. ఎందుకంటే దావీదు చాలా మంది భార్యలు ఉన్నారు కాబట్టి ఏ భార్య వచ్చిందని బహుశా అడిగి ఉంటాడేమో. అయితే అతను చెప్తాడు బెత్షెబా వచ్చింది అంటే, అప్పుడు రమ్మని చెప్పిన తర్వాత బెత్షెబా తనతో మాట్లాడుతూ ఉంటుంది దావీదుతో. అయ్యా రాజుగారు, మీరు నాకు ఒక మాట ఇచ్చారు కదా, మనము యవ్వన స్థితిలో ఉన్నప్పుడు మన పాపం చేసినప్పుడు మనకు ఒక బిడ్డ పుట్టాడు కదా, అయితే ఇప్పుడు ఏంటి అదేదో చేసాంలే, ఆ తప్పు గురించి ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాం అని బహుశా ఈ విధంగా మాట్లాడి ఉంటాడు. అయితే ఆ బిడ్డ పుట్టిన తర్వాత చనిపోయాడు కదా, మళ్ళీ దాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాం అని అడిగితే, బిడ్డ పుట్టిన తర్వాత మీరు ప్రార్థన చేశారు కదా, దేవుడు మరొక కుమారుడు ఇచ్చాడు కదా మనకి, ఆ కుమారుడు మీరు రాజుగా చేస్తారన్నారు కదా, నాకు మాట ఇచ్చారు కదా అన్నప్పుడు దావీదుకి గుర్తొస్తుంది. అవును, నీకు నేను మాట ఇచ్చాను, ఆ కుమారుడిని రాజు చేస్తానని మీకు మాట ఇచ్చాను కదా అంటే అప్పుడు పిలిపిస్తాడు. ఆ సమయంలో నాతాను అనే ప్రవక్త కూడా వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చినప్పుడు సొలొమోన్ని దావీదు పిలిపించిన తర్వాత పట్టాభిషేకం చేస్తాడు. పట్టాభిషేకం చేసి ఇప్పుడు ఈ వివరణ మొత్తం కూడా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయంలో కనిపిస్తుంటది. ఒకసారి 15వ వచనం ఒకసారి చూద్దాం. నా ఏలిన వాడ, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకుడు రాజునైన నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోనును నా వెనక వేరిన వాడిని నా సింహాసనం మీద ఆసీనుడుగాని సెలవిచ్చితివే. అంటే తన భార్య చెప్తుండేది, నాకు సొలొమోను రాజుగా చేస్తావు కదా అని చెప్తే రాజుగా పట్టాభిషేకం చేస్తే ఈ మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అయితే 2వ అధ్యాయంలో చూసినట్లయితే సొలొమోన్ని మొదటి అధ్యాయంలో పట్టాభిషేకం చేస్తాడు దావీదు. 2వ అధ్యాయంలో బహుశా దావీదు చివరి క్షణాలు, చాలా ముసలివాడు అయిపోతాడు, చనిపోయే స్థితిలో సొలొమోన్ని పిలిపించి చెబుతూ ఉంటాడు. ఈ మాటలని 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. చెబుతూ ఉంటాడు, ఏమని చెబుతుంటాడు? అయ్యా, పలానా స్థితిలో నేను ఉన్నప్పుడు, నా యవ్వన స్థాయి 25 నుంచి 29 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేను గొర్రెలు కాచుకునేవాడిని, సితారతో ఆయన పాటలు వాయించేవాడిని, ఆయన నామస్మరణ చేసేవాడిని. దేవుడు నన్ను చూసి ఇశ్రాయేలుకు రాజుగా నన్ను పిలిచి నన్ను అభిషేకం చేశాడు. ఈ బోధ ఈ మొత్తం ఎవరికి చెప్తూ ఉంటాడు? ఈ 2వ అధ్యాయంలో తన కుమారుడైన సొలొమోనుకి చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే ఇప్పుడు ఈ కుమారుడు బహుశా అడిగి ఉండొచ్చు, నాన్నగారు ఈ విషయాలు నాకు అన్ని ఎందుకు చెప్తున్నారంటే, నీకు చెప్పాలి, నా సమయం ఇంకా లేదు కాబట్టి నీకు చెప్పాలని చెప్పేసి దావీదు తన కుమారుడితో చెప్తూ ఉంటాడు ఈ మాటలన్నీ.
ఫలానా స్థితిలో ఉన్న దేవుడు నన్ను తీసుకొచ్చి రాజుగా అభిషేకించాడు అని చెప్పేసి చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనును ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రమును రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మశాస్త్రములంతటిని ఆయన న్యాయ విధులుగా శాసనమును గైకొనుము చెబుతూ ఉన్నాడు. ఇది మనకి నేనేదో కష్టపడితే వచ్చింది కాదు, దేవుడు అనుగ్రహిస్తే నాకు ఈ రాజ్యంలో ఈ రాజ్యాధికారం ఈ రాజసింహాసనం వచ్చింది. నీవు కూడా యెహోవా మాట వినుము. నేను ఏదైతే దేవుడు నాకు చెప్తే నేను ఏదైతే చేశానో నువ్వు కూడా ఆయన్ని అడుగు, ఆయన ప్రార్థించు. ఆయన చెప్పిన అనుసారంగా నడుచుకుంటే ఆయన న్యాయ విధులు ఎలా తీర్చాలో అలాంటి స్థితిని మనకు అనుగ్రహిస్తాడని చెప్పేసి హితబోధ చేస్తున్నాడు తన కుమారుడికి. అలా చేస్తున్న కొంతకాలం తర్వాత దావీదు చనిపోతాడు. దావీదు చనిపోయిన తర్వాత 12వ వచనం, అదే 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను. మొదటి అధ్యాయంలో దావీదు తన కుమారుడిని పట్టాభిషేకం చేశాడు. 2వ అధ్యాయంలో తన తండ్రి చనిపోయిన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు, రాజుగా ఎక్కాడు. మనకి 12వ అధ్యాయంలో చూస్తాం. ఈ 2వ అధ్యాయంలో కూడా మొత్తం కూడా తన దావీదు చనిపోయే ముందు తన కుమారుడికి ఎలా ఉండాలి, దేవుడు యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలని చెబుతూ ఈ 2వ అధ్యాయంలో మొత్తం చూస్తాం. మొదటి అధ్యాయంలో తన ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. 2వ అధ్యాయంలో దేవుడితో ఎలా ఉండాలి, సత్సంబంధాలు కలిగి ఎలా ఉండాలని హితబోధ చేసుకుంటూ వస్తాడు. అదే అధ్యాయంలో సొలొమోనుని రాజుగా కూడా చూస్తాం మనం. ఇది 2వ అధ్యాయంలో స్టోరీ. అయితే ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఒకసారి 3వ అధ్యాయంలో ఇప్పుడు తండ్రి చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? ఎల్లప్పుడూ దేవుడితో ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడితో మాట్లాడుతూ ఉండు, దేవుడి అంతే భయభక్తులు కలిగి ఉంటే మనకి ఎలా మంచిగా ఉండదు, రాజ్యం కూడా బాగుండదు అని చెప్పాడు కదా. అదే రీతిగా సొలొమోను ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవునికి బ్రతిమలాడటం మొదలు పెడితే ఆ దేవుడు ఆ సొలొమోను యొక్క ప్రార్థనలు విని దేవుడు డైరెక్ట్ గా సొలొమోనుతో మాట్లాడతాడు. ఒకసారి 3వ అధ్యాయంలో చూసినట్టు ఇది మొత్తం 3వ అధ్యాయం స్టోరీ. దేవుడు సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి డైరెక్ట్ గా సొలొమోనుతో మాట్లాడడానికి ఒక వరం ఇవ్వడానికి దేవుడు వస్తాడు. ఈ స్టోరీ మొత్తం కూడా మనం 3వ అధ్యాయంలో చూడగలుగుతాం. అయితే ఒకసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వస్తాడు ఒకసారి మాట్లాడడానికి. 3వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటకి ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన నచ్చి దేవుడు డైరెక్ట్గా వచ్చాడు సొలొమోను దగ్గరికి. బలానా నమ్మకమైన దాసుడా, నీ ప్రార్థన నాకు నచ్చింది, నీ విన్నపము నాకు చెవికి ఆలకించాను, నీకేమి వరం కావాలో అడుగుమని చెప్పేసి డైరెక్ట్గా దేవుడు సొలొమోనుతో మాట్లాడుతుంటే సొలొమోను చక్కటి వరం అడుగుతాడండి. ఇక్కడ చూసారు, ఆలోచించుకొని చాలా చక్కటి వరం అడుగుతాడు. బహుశా రాజ్య సంపదలు ఇస్తే ఎప్పటికైనా కరిగిపోవచ్చేమో, ఈ రాజ్యంలో ఇంకా ఉన్నతాధికారం ఉంటే నేను ఉన్నంతకాలమే ఉండదేమో ఆలోచించి మంచిది చక్కటి వరాన్ని అడిగాడు. ఏ వరాన్ని అడిగాడు ఒకసారి చూద్దాం. దాని కింద వచనాల్లో దేవుడు సొలొమోనుని ఇలా మనవి చేయగా, నీ దాసులను నా తండ్రి అయిన దావీదుని నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థత మనసు గల వాడినే ప్రవర్తించుటకు. ఒకసారి ఇలా ఏమడిగాడో 9వ వచనంలో చూద్దాం. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు విమోచించి నీ జనములకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఏమడుగుతున్నాడంటే వివేకము, జ్ఞానము, తెలివి, నీ యొక్క ప్రజలకు న్యాయమైన తీర్పు తీర్చడానికి నాకు వివేకాన్ని, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వయా అని చెప్పేసి ప్రభువు అడిగినప్పుడు చక్కటి ఏదైతే అడిగాడో జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథము మొత్తం కూడా పాత నిబంధనలో జ్ఞానవంతుడు అనగానే మనకి ఎవరు గుర్తొస్తాడు? జ్ఞాని అయిన సొలొమోను మాత్రమే గుర్తొస్తాడు. ఇప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చాడయ్యా మేము ఎలా నమ్ముతాం అని కొంతమంది అడుగుతూ ఉంటాడు. అయితే
ఆ జ్ఞానాన్ని కూడా, ఇచ్చిన జ్ఞానాన్ని కూడా తను ప్రదర్శించుకోవాలి కదా. దేవుడు నాకు నిజంగా జ్ఞానాన్ని ఇచ్చాడా, ఇస్తే నేను ఎలా ప్రదర్శించుకోవాలని చెప్పేసి 4వ అధ్యాయంలో చక్కటి తీర్పును మనం చూస్తాం. 4వ అధ్యాయంలో ఇద్దరు స్త్రీలు వచ్చినప్పుడు ఒక బిడ్డను తీసుకొని, ఈ బిడ్డ నాదంటే నాది, నాదంటే నాదని, ఇద్దరు స్త్రీలు నా బిడ్డ అని పొట్లాడుకుంటూ సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు ఒక చక్కటి తీర్పు తీరుస్తాడు. అక్కడే పక్కన ఉన్న బడులను పిలిచి ఒక కత్తి తీసుకొచ్చి ఈ బిడ్డని ఆ నిలువుగా 2 ముక్కలు చూసి, ఒక ముక్క ఆ తల్లికి, ఒక ముక్క ఈ తల్లికి ఇవ్వమని అడగగానే అందులో ఒక స్త్రీ, వద్దయ్య అలా చేయి, మాకు ఆ బిడ్డను తనకే ఇవ్వమని చెప్పేసి అలాంటి జ్ఞానముతో ఆ తీర్పుని చక్కగా వ్యవహరించి నిజమైన తల్లి ఎవరో గ్రహించి ఆ బిడ్డని ఆ తల్లికి అప్పచెప్పాడు. అలాంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాడు అనమాట. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో న్యాయమైన తీర్పులు తీరుస్తూ ఈ సొలొమోను తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ వచనాలు కూడా మనం మొత్తం కూడా 4వ అధ్యాయంలో చూడగలుగుతాం. అయితే ఈ జ్ఞానం ఇచ్చాడు, న్యాయమైన తీర్పులు తీరుస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు దేవుడు తనకి ఏదో ఒకటి చేయాలి. తన ఈ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఒక మందిరాన్ని దేవుడికి కట్టాలని దేవుడు కడతానని చెప్పేసి దావీదుకు మాట ఇస్తాడు. ఈ 5వ వచనంలో చూసినట్లయితే మనము దేవుడికి ఒక మందిరాన్ని కట్టాలని ఈ సొలొమోను రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ, ఎవరైతే సపోజ్ కూలీలు కానీ టాపింగ్ మిషన్లు కానీ అందరినీ పిలిపించిన తర్వాతతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, నా తండ్రికి నేను మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారంగా నేను ఒక ఆలయాన్ని, దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ఆశకి నేను మీకు ఎలా కట్టాలి, ఏ విధంగా కట్టాలి అని చెప్పేసి మీకు ఇస్తాను, మీరు ఇలా కట్టాలని వారితో చెప్తూ ఉంటాడు. అయితే వారికి కొలతలు ఇస్తాడనమాట. మందిరం ఇంత హైట్ ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, దీనికి ఇది వాడాలి, దానికి అది వాడాలి అని చెప్పేసి ఈ యొక్క 5వ అధ్యాయంలో మొత్తం కూడా చూస్తూ ఉంటాం. అంటే ఇచ్చిన జ్ఞానం తర్వాత దేవుడికి 5వ అధ్యాయంలో మందిరం కట్టడానికి ఆరంభిస్తున్న తర్వాత దాని ప్రణాళికలు వేస్తాడు. ఈ విధంగా కట్టాలి, ఇలా కట్టాలని చెప్పిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు సొలొమోను వారందరితో, ఇంత పెద్ద మందిరం కట్టాలి, కానీ ఒక నియమం ఉండాలి. దీనికి మీరు పని చేస్తున్నప్పుడు సుత్తితో కొట్టే రాయి శబ్దం కూడా ఏది వినపడకూడదని చెప్తాడు. చూడండి, ఎందుకని ఆ మాట అంటాడంటే, ఇది దేవుని మందిరం, దేవుడు ఉండాలనుకుంటున్న మందిరం, మనం కాదు ఉండటానికి. దేవుడు ఆ యొక్క మందిరం కట్టినప్పుడు ఆయన ఆత్మ యొక్క మందిరం మీద ఉండాలి. కాబట్టి ఎలాంటి శబ్దం కానీ, ఎలాంటి ఏమంటారు సుత్తితో రాయి కొట్టేటప్పుడు శబ్దం నాకు ఏది వినిపించకూడదని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మందిరం ఇక్కడ కడుతూ ఉంటే ఒక 6 కిలోమీటర్ల అవతల ఒక టెంట్ వేసుకొని అక్కడ రాయి చెక్కుకొని ఇక్కడ కొలతలు తీసుకొని అక్కడికి వెళ్ళి చెక్కుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారంట. ఎంత పవిత్రంగా కట్టాడో చూడండి ఈ యొక్క ఆలయం. ఈ వచనాలన్నీ కూడా మనం 5వ అధ్యాయంలో చూస్తాం. 5వ అధ్యాయంలో చూసిన తర్వాత 6వ అధ్యాయం, ఇది మొత్తం ప్రణాళిక. 5వ అధ్యాయంలో కూడా ఇలా కట్టాలి, అలా కట్టాలి, ఇలా చేయాలని చెప్పిన తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే మందిరాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. ఒకసారి చూద్దాం. 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరం మందు, అనగా సొలొమోను ఇశ్రాయేలు ఏలిన 4వ సంవత్సరం మందు జీఫను 2వ మాసమున అతడు యెహోవా మందిరం కట్టినింప ఆరంభించెను. ఎప్పుడండి? సొలొమోను రాజు అయి 4 సంవత్సరాల తర్వాత ఈ మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. తర్వాత ఆ ప్రకారం 14వ వచనం చూస్తే, ఆ ప్రకారం సొలొమోను మందిరం కట్టించి ముగించాను. ఈ మొత్తం కూడా 6వ అధ్యాయంలో 1వ వచనంలో దావీదు సొలొమోనుని పట్టాభిషేకం చేస్తాడు. 2వ అధ్యాయంలో దావీదు తన కొడుకుకి హితబోధ చేస్తాడు, నువ్వు ఎలా ఉండాలి, దేవుడితో ఎలాగ ఉండాలని చెప్పేసి. తర్వాత తను చనిపోయిన తర్వాత సొలొమోను రాజుగా ఆ సింహాసనాన్ని అధిస్తాడు. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో తండ్రి చెప్పినట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తాడు, దేవుడు ఒక వరాన్ని అనుగ్రహిస్తాడు. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఇచ్చిన జ్ఞానాన్ని, ఇచ్చిన వరాన్ని ప్రదర్శించడం మొదలు పెడతాడు. ఇది 4వ అధ్యాయం.
5వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞానుసారంగా తనకి తండ్రి ఇచ్చిన మాట ప్రకారం దేవుడు మందిరాన్ని కట్టాలనే ఆశ కలిగి ఆ ప్రణాళికలు వేస్తాడు. ఇది 5వ అధ్యాయం. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడైతే ఏదైతే ప్రణాళిక తను కలిగి ఉన్నాడో మందిరం పట్ల, ఆ ప్రణాళికలన్నిటినీ కట్టేసి ఈ 6వ అధ్యాయంలో ఆ మందిరాన్ని పూర్తి చేస్తాడు. ఇది మొదటి 6వ అధ్యాయం స్టోరీ. 7వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత తన పట్టణాన్ని, తన ప్యాలెస్ని అంటే తన భవనాన్ని కట్టాలని ఆశపడతాడు. కానీ మొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు సొలొమోను? 6వ అధ్యాయంలో మందిరానికి ఇచ్చాడు. మందిరం అయిపోయిన తర్వాత అప్పుడు తనకు ఉండవలసిన గృహము కానీ తన పట్టణాన్ని గురించి కానీ ఆలోచిస్తాడు. 7వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, సొలొమోను 13 సంవత్సరములు తన నగరంను కట్టించుచుండి దాని అంతటిని ముగించాను. 13 సంవత్సరాలు కట్టాడంట. తన పట్టణాన్ని కానీ తన ఉంటున్న రాజభవనాన్ని కానీ 13 సంవత్సరాలు కట్టాడు. ఇది కట్టడల గురించి మొత్తం కూడా 7వ అధ్యాయంలో ఉన్నది. 6వ అధ్యాయంలో మందిరాన్ని కడతాడు. 7వ అధ్యాయంలో తన పట్టణాన్ని కడతాడు. అయితే 8వ అధ్యాయం చూసినట్లయితే, ఇప్పుడు కట్టాడు కదా, మందిరాన్ని కట్టాడు. ఈ మందిరంలో దేవుడే ఉండాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి దేవుడి యొక్క మందసాన్ని తీసుకొచ్చి మందిరంలో పెట్టాలని ఆశ కలిగి ఉంటాడు. దీనికి ఇచ్చే మన మాట ఏంటంటే 8వ అధ్యాయానికి మందిర ప్రతిష్ట. ఏంటంటే మందిర ప్రతిష్ట. అయితే ఇక్కడ ప్రతిష్టలో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు చూస్తే మందిర ప్రతిష్టలో, ఆ మందసం ప్రతిష్టలో ఇంకోటి ప్రాణ ప్రతిష్టతో కూడా ఉంటుంది అనమాట. ప్రతిష్టలో మీరు చూసినట్లయితే 2 కొరింథీలు 5-6 అధ్యాయాల్లో చూసినట్లయితే సొలొమోను 7 రోజులు వరుసగా ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? జీవులన్నిటినీ దేవుడికి బలిస్తూ ఉంటాడు. అయితే దాదాపుగా 1,40,000 ఏ జంతువులు అనేది మనకి లిఖించబడలేదు, కానీ దాదాపుగా 1,40,000 పశువులు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, ఎడ్లు కానివ్వండి, వాటిని బలించి ఆ రక్తాన్ని అక్కడ పురోహితం చేసి పక్కన పడేశాడు. ఇలా కంటిన్యూస్గా 7 రోజులు చేస్తూ ఉండగా, ఆ 7 రోజులు చేసిన తర్వాత దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు సొలొమోను. ఇలా దీన్ని ఏమంటారంటే ప్రాణ ప్రతిష్ట. మనం 8వ అధ్యాయం చూసినట్టే మందసం ప్రతిష్ట. ప్రాణ ప్రతిష్ట వేరు, దేవుడి యొక్క ప్రతిష్ట అనేది వేరు. అలా 7 రోజులు కూడా బలి అర్పిస్తూ ప్రార్థన చేస్తుంటే 9వ అధ్యాయంలో మళ్ళీ వస్తాడంట సొలొమోను దగ్గరికి. దేవుడు చక్కటిగా మాట్లాడుతుంటాడు. 9వ అధ్యాయంలో 2వసారి దేవుడు సొలొమోను దగ్గరికి వస్తాడు. ఒకసారి 9వ అధ్యాయం తీయండి. ఇక్కడ చూడండి, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. గిబియోనులో ప్రత్యక్షమవునట్లు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చిన. మొదటిసారి ఎక్కడ దేవుడు మాట్లాడాడు? 3వ అధ్యాయంలో తనకు వరం ఇచ్చేటప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చాడు. అదే రీతిగా 9వ అధ్యాయంలో 2వసారి దేవుడు వచ్చాడు. ఇలాగూ సెలవిచ్చాను, నా సుఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపం నేను అంగీకరించి తిని, నా నామము అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరచబడి ఉంచును. నా దృష్టియు నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. చాలా చక్కటి మాట అంటున్నాడు. నువ్వు కట్టించావు కదా మందిరం, నాకు చాలా బాగా నచ్చింది. నచ్చటమే కాకుండా నా మనసు, నా చెవి కూడా ఎప్పుడు ఈ మందిరం మీదే ఉంటాయి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అయితే ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తున్నాడు దేవుడు. కింద వచనాలు చూసినట్లయితే ఒక కండిషన్ పెడతాడు. నా మనస్సు, నా చెవి ఈ మందిరం మీద ఉండాలంటే నువ్వు ఒక పని చేస్తూ ఉండాలని కింద వచనాల్లో చెప్తాడు. చూడండి, నీ తండ్రి అయిన దావీదు నడుచున్నట్లు. ఎవరండి? నీ తండ్రి అయిన దావీదు ఎలాగ నడిచాడో నీవు నడుచున్నట్లు నీవును యథార్థ హృదయవంతుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడలా. ఇప్పుడండి, నేను చేసిన కట్టడలను నిబంధనలను నీవు అనుసరించిన ఎడల మాత్రమే అని ఒక కండిషన్ పెడతాడు. ఇక ఇట్లన్నీ నీ తండ్రి ఎలాగ అనుసరించాడో నీవు కూడా అలాగ అనుసరించితేనే నేను ఈ మందిరం దగ్గర ఉంటానని చెప్పేసి ఒక కండిషన్ కూడా పెట్టాడు. అయితే ఇప్పుడు లేదనుకోండి ఆ మందిరం, కొంతమంది కూల్చివేశారు రీసెంట్గా అంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది.
ఇప్పుడు చూసినట్లయితే బహుశా అక్కడ పునాదులు అట్లా చిన్న చిన్న పునాదులు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ దేవుడు కట్టావు, మందిరం కట్టావు, నాకు నచ్చింది, నేను కూడా ఇక్కడే వచ్చి ఉంటాను అని చెప్పాడు. ఎప్పటి వరకు నీవు యథార్థంగా ఉండి నా మాటలన్నీ గైకొంటే మాత్రమే నేను ఉంటానని ఒక మాట కూడా చెప్పాడు, హెచ్చరికలాగా కూడా చెప్పాడు. ఇది 9వ అధ్యాయంలో మొత్తం జరిగిన స్టోరీ. అయితే 10వ అధ్యాయం చూసినట్లయితే సొలొమోను యొక్క కీర్తి ఘనత తారాస్థాయికి చేరుతుందంట, అంటే కొండ అంచుల వరకు చేరుతుంది. ఎందుకు ఆ మాట అన్నానంటే చూడండి, 10వ అధ్యాయంలో ఒకసారి చూసినట్లయితే 10వ అధ్యాయం 1వ వచనం, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గుడార్థార్థముగా మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చినంట. ఇక్కడ చూసినట్లయితే మనం ఒక దేశంని గమనించవచ్చు. ఒక దేశంలో ఉన్న రాణి ఎక్కడికి వచ్చింది? సొలొమోను దగ్గరికి వచ్చిందంట. ఆ దేశం ఏదనగా షేబా దేశం. ఏంటి దేశం అండి? షేబా దేశము. ఒకసారి ఆలోచించినట్లయితే ఈ యొక్క షేబా దేశము సొలొమోను ఉన్న దేశము ఈ రెండింటి మధ్య దాదాపుగా 1500 కిలోమీటర్ల దూరం. ఎంత కిలోమీటర్ల దూరం అండి? 1500 కిలోమీటర్ల దూరం. 6 రోజులు ప్రయాణిస్తే గాని సొలొమోను దేశానికి రాలేని స్థితిలో ఆ దేశం ఉంది. అయితే ఇక్కడ గమనించండి, ఆ రోజుల్లో ఈ సోషల్ మీడియా లేదు, ఈ నెట్వర్క్ సంబంధించిన లేరు, సమాచార వ్యక్తులు ఎవ్వరూ లేరు. కానీ సొలొమోను యొక్క కీర్తి ఎక్కడ దాకా వెళ్ళిందండి? 1500 కిలోమీటర్ల అవతల ఉన్న దేశపు దాకా కూడా వెళ్ళిందంట. అలాంటి కీర్తి దేవుడు అనుగ్రహించాడు. అందుకనే మొదట్లో ఒక మాట అన్నాను కదా, 10వ అధ్యాయం సొలొమోను యొక్క కీర్తి ఎక్కడ దాకా వెళ్తుందంటే కొండ అంచుల వరకు. మీరు చూసినట్లయితే కొత్త నిబంధనలో ఈ మొత్తము కొత్త నిబంధనలో ఇశ్రాయేలు గల ఒక మంచి ఆ పేరు ఏదైతే ఉందో ఆ మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము వారిని కొండ స్థాయికి తీసుకువెళ్ళిందని చెప్పగలుగుతాను నేను. అయితే దీని తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చారు, దీనికంటే మించి చేశారు. ఆ వ్యక్తి ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత ఆ పేరు, ఆ కీర్తి, ఆ ఘనత తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజు అయిన జ్ఞాని అయిన సొలొమోను. ఈ యొక్క 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అయితే ఈ మొదటి 10 అధ్యాయాలు కూడా చాలా చక్కగా వ్యవహరించి జీవించారు సొలొమోను. ఈ 11వ అధ్యాయంలో అంత స్థాయికి వెదిన సొలొమోను ఒక్కసారిగా కింద పడిపోతాడు. ఒకసారి 11వ అధ్యాయం తీయండి. ఒకసారి 11వ అధ్యాయంలో చూడండి. 11వ అధ్యాయము 3వ వచనం, అతనికి 700 మంది రాజకుమారులైన భార్యలను 300 మంది ఉపనిపత్నులను కలిగి ఉండేది. ఎంతమంది అంటే 700 మంది భార్యలు, 300 మంది ఉపనిపత్తులు. అంటే టోటల్గా 700 ప్లస్ 300, టోటల్గా చూసినట్లయితే సొలొమోనుకి 1000 మంది భార్యలు ఉన్నారంట. ఎంతమంది? 1000 మంది భార్యలు ఉన్నాడు. ఈ లోకంలో ఒకరిని పోషించడానికి, ఒకరిని తట్టుకోలేడానికి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ సొలొమోను 1000 మందిని భరించాడంటే మామూలు విషయం కాదు. చూడండి, వారి భార్యలు ఉంటాం, నేను తప్పని చెప్పట్లేదు, కానీ చూడండి దాని తర్వాత వచ్చిన అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసారంట. ఏం చేశారంట? హృదయాన్ని ఎలా తిప్పారంటే చూడండి కింద, సొలొమోను అష్టారోతును 5వ వచనం, సొలొమోను అష్టారోతును సీదోనీయుల దేవతలను మిల్కోను అను అమోనీయుల హేమమైన దేవతను అనుసరించి నడిచాను. ఎవరు నడిచారంటండి? ఈ భార్యలకు సంబంధించిన దేవతలు ఏదైతే ఉన్నారో చూసారా, వారిని అనుసరించడం వేరు, అనుసరించి నడవటం వేరు. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే, అనుసరించి నడవడం అంటే ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు పూజించే దేవతల యొక్క పద్ధతులు, ఆ భార్య దేవతల యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ అంటే ఆ భార్య దేవతలకు చేయాల్సిన పూజలు కానివ్వండి, ఏవైనా దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే అన్నిటిని కూడా కొనసాగిస్తూ వచ్చాడు. ఇక్కడ దేవుడికి కోపం వచ్చినప్పుడు మరొకసారి దేవుడు గద్దిస్తాడు.
ఎప్పుడైనా దేవుడు మనతో అయ్యా ఈ పని చేయవద్దు, ఇది నాకు అయిష్టమైనది, ఈ పని చేస్తే నువ్వు పాడైపోతావు అని చెప్తాడు. మొదటగా హెచ్చరిస్తాడు దేవుడు. హెచ్చరించి చెప్పినా కూడా నీకు వినపోతే దాని పరిణామం ఎలా ఉండదు కింద వచనాలు చూద్దాం. సొలొమోన్ని దేవుడు మొదటిసారిగా శిక్షించలా. దేవుడు మాట్లాడాడు, సొలొమోన్ నువ్వు చేస్తున్నది తప్పు, నాకు విరోధంగా ఉన్నది, నువ్వు చేయొద్దని హెచ్చరించాడు. కానీ ఆ హెచ్చరించినా కానీ సొలొమోను వినలేదు. సరే 9వ వచనంలో చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 సార్లు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి చూడండి. నీవు ఇతర దేవతలను వెంబడింపవద్దని అతనికి ఆజ్ఞాపించును. ఏమని చెప్తున్నాడు? డైరెక్ట్ గా చెప్తున్నాడు. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నీ భార్యలు ఏదైతే నీ మనసు త్రిప్పి మార్చారో ఆ ఇతర దేవతలను నువ్వు అనుసరించవద్దు అని డైరెక్ట్ గా చెప్తున్నాడు. అనుసరింపను సొలొమోను ఓకే వెంబడిపాక అనుసరింపొద్దని దేవుడు మాట్లాడుతూ ఉంటుంటాడు. తర్వాత ప్రత్యక్షమై అప్పుడు సొలొమోను హృదయమును ఆయన యొద్ద నుండి తొలగిపోయినట్ట. ఎప్పుడు ప్రత్యక్షమైన దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వినట్లా సొలొమోను అదే రీతిగా ఆ భార్యలు చెప్పినట్టుగానే కొనసాగిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు చూడండి. నెక్స్ట్ వచనం. సొలొమోను హృదయమును ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. ఏం చేశాడంట? దేవుడు హృదయం నుంచి సొలొమోన్ని తీసివేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో ఎన్నిసార్లు హెచ్చరించి ఉంటాడు. అయ్యా నువ్వు బూతు బొమ్మలు చూస్తున్నావా? చూడొద్దు. పాపపు పనులు చేస్తున్నావా? చేయొద్దు. విచ్చలవిడిగా ఈ లోకంలో లోకానుసారంగా జీవిస్తున్నావా? త్రాగుబోతువై జీవిస్తున్నావా? వ్యభిచారుల వెంట వెళ్తున్నావా? దేవుడు నీతో మాట్లాడి ఉంటాడు. ఈ యొక్క బైబుల్ స్టడీలో, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు, లైవ్ లో చూస్తున్న నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవేదైతే చేస్తున్నావో దేవుడు నిన్ను హెచ్చరించిన నువ్వు విననంటి వాడు అయితే, సొలొమోనుకి ఏ స్థితి అయితే వచ్చిందో దేవుడు తన హృదయమునందు సొలొమోన్ని పక్కకి తీసివేశాడో నా జీవితంలో కూడా ఆ స్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఆ స్థితిలో ఉన్నట్లయితే దేవుని యందు ప్రార్థించు, దేవుని యందు ప్రాధేయపడు. దేవుడు నిన్ను నన్ను క్షమిస్తాడు. కానీ సొలొమోను ప్రాధేయపడలా, దేవుడిని బతిమాడలా. ఏదైతే చెప్పినా కూడా దేవుడు చెప్పిన మాటలు లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా ఈ లోకంలో ఉన్న దేవతలు పూజిస్తూ వెళ్ళిపోయాడు. దేవుడు తన హృదయం నుంచి సొలొమోను తప్పించి రాజుగా విసర్జించాడు. కింద వచనాల్లో చూసినట్లయితే, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతని కైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి దేవుడికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. తర్వాత సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవటం నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీ కొండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. దేవుడు చెప్పాడు. ఏం చేశాడు? సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని, ఆ రాజ్యాన్ని తీసివేసి ఎవరికి ఇచ్చాడు? తన దాసులకి ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విషయంలో కూడా దేవుడు కోపడుతున్నాడా? నా విషయంలో కూడా దేవుడు నువ్వు చేసే పనిలో కోపగిస్తున్నాడా? ఇప్పుడే దేవుడి యందు ప్రాధేయపడి ప్రతిమలాడి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఆయన నిన్ను నన్ను క్షమించగల హృదయానుసారుడు. అయితే ఇది సొలొమోను యొక్క జీవితంలో జరిగిన కథ. ఈ మొదటి 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి 10 వచనాల్లో కూడా దేవుడు ఇచ్చిన పాటలోనే, ఇచ్చిన ఆజ్ఞలతోనే చక్కగా నడుచుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే 1000 మంది భార్యలు తన భార్యల హృదయాన్ని తిప్పినప్పుడు లోకానుసారంగా జీవించాడు. దేవుడు చెప్పినా వినకపోతే దేవుడు హృదయం నుండి సొలొమోనుని తీసివేశాడు. ఇది మొదటి 11 అధ్యాయాల యొక్క బైబిల్ స్టోరీ. మనం చూసినట్లయితే నెక్స్ట్ 2 కుమారులు ఉంటారు సొలొమోనుకి. రెహబోయి, యెరోబాయి అని చెప్పేసి 2 కుమారులు ఉంటారు. ఈ 2 కుమారులు కూడా నెక్స్ట్ రాజుగా ఇశ్రాయేలుకి ప్రకటించినప్పుడు ఈ 2కి సమానంగా ఇచ్చినప్పుడు ఈ కుమారుడు యెరోబోయి అని చెప్పేసి ఒక కుమారుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ రెహబోయి అని తన సోదరుడి దగ్గర మేజర్ పార్ట్ రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మేజర్ పార్ట్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, సపోజ్ 10 రాజ్యాలు ఉన్నాయి వీళ్ళిద్దరికి ఏడడానికి. చెరాయికి ఇచ్చినప్పుడు 8 కూడా ఈ యెరోబోయి అనే వ్యక్తి తీసుకొని వెళ్ళిపోతాడు. ఓన్లీ 2 రాజ్యాలు మాత్రమే రెహబోయి దగ్గర ఉంటాయి. అయితే ఈ రెహబోయి దగ్గర 2 రాజ్యాలు ఉన్నప్పటికీ ఒక ప్రతిష్టమైన ప్రాంతం అనేది ఉంది. ఏంటా ప్రాంతం
ఇశ్రాయేలుకి ముఖ్యమైన ప్రాంతం ఏంటంటే యెరూషలేము. ఈ రెహబో యొక్క రాజ్యంలోనే ఈ యెరూషలేము దేవుని యొక్క మందిరం ఉండేది. ఇది చూసి తన కుళ్ళు వస్తుంది తన సహోదరుడికి. ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒకటే ప్రాంతం కదా, యెరూషలేముకి వెళ్ళి దేవుడికి ఆడ అర్పణలు అర్పించి మొక్కుబడులు చెల్లించి అక్కడ వస్తూ ఉండేవారు. ఇది చూసిన ఇదంతా స్టోరీ, ఇదంతా కథ యెరొబోయికి ద్వేషకరంగా ఉండింది. ఎందుకంటే తన రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు, తన సహోదరుల రెహబోయి రాజ్యంలో యెరూషలేముకే వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళటం ఎందుకు, నేనే ఇక్కడ దేవుణ్ణి సృష్టించాలని చెప్పేసి చాలా చెడ్డ పని చేస్తారంట. 13వ అధ్యాయంలో చూసినట్లయితే 27వ వచనం, యెరొబోయి తన హృదయం నందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఏం చేశాడంట, మీరు ప్రతిసారి యెరూషలేముకి వెళ్ళొద్దు, మీకు చాలా కష్టం అవుతుంది, కాబట్టి ఒక బంగారపు దూడలనంట వేయించి ఇవే మొక్కండి, ఇవే మనకి దేవుళ్ళు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు. ఎంత చెడ్డ పని చేశాడో చూడండి. 2 కుమారుల తర్వాత వారి కుమారులు 7 రాజులు ఉంటారు మొత్తగా. యెరొబోయి యొక్క కుమారుడు నాదాబు కూడా 3 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలును పరిపాలిస్తాడు. దేవుడికి చాలా కోపం వస్తుంది. ఈ నాదాబు ఒక ఫ్యామిలీని, యెరొబోయి యొక్క ఫ్యామిలీని దేవుడు మొత్తాన్ని లేపేయడానికి ప్లాన్ చేస్తాడు. ఒక రాజును పిలుస్తాడు. ఆ రాజు పేరే ఏలా అని చెప్పేసి. ఈ బహేషు ఎవరు, నాదాబు కుమారుడు కూడా బహేషు 4 సంవత్సరాలు ఇశ్రాయేలుని రాజుగా పరిపాలిస్తాడు. వీరంతా చాలా చెడ్డమైన జీవితం జీవిస్తూ చెడ్డమైన క్రియలు చేస్తూ దేవుడికి కోపం తెప్పిస్తే ఈ యొక్క బహేషు యొక్క తండ్రి నాదాబు యొక్క తండ్రి యెరోబు ఈ యొక్క ఫ్యామిలీని అంతటిని చంపేయాలని ఒక రాజును పిలిపిస్తాడు. ఆ రాజు పేరే ఏలా. ఈ ఏలా రాజు ఏం చేస్తారంటే వారందరిని చంపేసి 7 రోజుల్లో ఆ ముగ్గురిని ఆ యొక్క ఫ్యామిలీని మొత్తాన్ని లేపేసిన తర్వాత ఈ 7 రోజుల తర్వాత 7వ రాజు ఈయన కూడా హత్య చేసుకుని చనిపోతాడు. ఈ ఏలా చనిపోయిన తర్వాత జిమ్రీ అని చెప్పేసి తన కుమారుడు వస్తాడు. జిమ్రీ తర్వాత తన కుమారుడు ఓమ్రీ వస్తాడు. ఓమ్రీ వచ్చిన తర్వాత తన కుమారుడు అహాబు వస్తాడు. ఈ 7 వ్యక్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే అహాబు. ఒకసారి చూద్దాం మనం. 16వ అధ్యాయం 13వ వచనం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. క్షమించండి, 30వ వచనం. 16వ అధ్యాయం 30వ వచనం. ఓమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరికీ మించునంతగా, ఎవరికంటే ఎవరైతే తన పూర్వీకులు ఉన్నారో నాదాబు, బయేషు, ఏలా, జిమ్రీ, ఓమ్రీ, ఈ రాజులు చేసిన దానికంటే ఎక్కువ పాపం చేసింది ఎవరంటే అహాబు. తన పూర్వీకులందరికీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. ఏం చేశాడంటే మొదటి వ్యక్తుల కంటే అంతకు మించి ఈ అహాబు ఏం చేశాడు, దేవునికి దృష్టికి అంత కోపాన్ని తెప్పించేలా అంత పాపం చేశాడంట. చూడండి ఏంట పాపం అంటే, నాదాబు కుమారుడైన యెరొబోము జరిగిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని, ఏదైతే తన తండ్రి తన పూర్వీకులు వాళ్ళు చేసిన తప్పు కాదు, చిన్న చిన్న తప్పులే, మనం వాటిని పాటించేయచ్చు, ఆ దేవతని అనుసరించేయచ్చు, ఇతర దేవతల యొక్క కుటుంబాల నుంచి మనం పెళ్లి చేసుకోవచ్చు, ఇది పెద్ద తప్పే కాదు, స్వల్ప తప్పే, చిన్న తప్పే అని చెప్పి ప్రకటించేసి చూడండి ఏం చేశాడు అనుకొని అతడు సీదోనులకు రాజు అయిన ఎబ్రాయిలు కుమారుడైన యెజెబెలును వివాహం చేసుకుండ్రి. ఎవరిని చేసుకున్నాడంట, యెజెబెలుని వివాహం చేసుకున్నాడు. ఈ యెజెబెలు అసలు ఎవరు, వేరే దేవతలు పూజించే వేరే రాజకుమార్తెలు. ఈ యెజెబెలును పెళ్లి చేసుకుని ఆ పల్లకిలు బహుశా వస్తుంటే ఆ యెజెబెలు బహుశా నాకు తెలిసి తన కొంగులోనూ ఎక్కడో ఒకటి దాచిపెట్టి ఉంటే ఈ అహాబు అడిగి ఉంటాడు ఏంటి అదని అడిగితే అప్పుడు చెప్తుందంట ఏంటంట, ఆ వివాహం చేసుకొని వెళ్తుండగా బయలు దేవతలను పూజించుటకు వాడిని మొక్కిరి. ఏం తీసుకొస్తుందంటే యెజెబెలు తనతో పాటు
బయలుదేవతని. ఏ దేవతనండి? బయలుదేవతని ఎక్కడికి తీసుకొస్తుంది? ఇశ్రాయేలుకి తీసుకొస్తుంది. ఇశ్రాయేలుకి తీసుకొచ్చే బయలుదేవతనే కాదు, ఆ బయలుదేవత యొక్క భార్యలు ఎవరంట? నెక్స్ట్ వచనంలో చూసినట్లయితే అష్టారోతు తన భార్యలను 850 మంది ఆ బయలుదేవతను పూజించే వ్యక్తులను కూడా ఆ అహబాబు తన భార్య తన వెంట తీసుకొని ఇశ్రాయేలుకి వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ వచ్చిన 850 మంది కూడా ఎవరైతే యేసు ప్రభువుని పూజిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని అనుసరించారో వారందరినీ కొట్టడం పని మీద పెట్టుకొని అలా రాజ్యాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇదంతా చూసి దేవుడికి కోపం వచ్చి ఈ స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థితిలో ఉన్నప్పుడు పిలుస్తాడు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి ఎవరండి? ఏలియా. చూడండి 17వ అధ్యాయంలో, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్పాయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వస్తాడు. ఎవరి దగ్గరకు వచ్చారంటండి? ఆహాబు నొద్దకు ఏలియా వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడుచున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమునైనను పడదని ప్రకటించాను. చూడండి, దేవుడు పంపించిన తర్వాత ఏలియా ఆహాబు దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి, ఆహాబు నన్ను ఎవరు పంపించారో తెలుసా, నేను ఎక్కడి నుండి మాట్లాడుతున్నానో తెలుసా అని చెప్పేసి డైరెక్ట్ గా ఆ గట్స్ తో ఆ రాజు ముందు మాట్లాడే వ్యక్తి దేవుడు అంత సామర్థ్యాన్ని ఇచ్చి ఏలియాను పంపించి ఒక శాపాన్ని పంపిస్తాడు. ఏంటా శాపము? 3 సంవత్సరాలు మంచైనను వర్షమునైనను దేవుడు ఆజ్ఞ లేకుండా ఈ యొక్క ప్రాంతంలో పడదని చెప్పేసి చెబుతూ ఉన్నాడు ఏలియా ద్వారాగా ఆహాబుకి. ఇప్పుడు అడిగాడు కదా, ఇది నిజమో కాదు అని చెప్పేసి అడిగి ఉంటాడు కదా, అవునా నువ్వు చెప్తున్నావు కదా, మరి పడదని నీ నమ్మకం ఏంటి? ఒకవేళ పడితే నేను ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతాడు కదా. దానికి ఏం చేయాలో కూడా కింద వచనాల్లో చూసినట్లయితే మనము 17వ అధ్యాయం చదివితే దేవుడు వివరిస్తూ ఉంటాడు. ఇది ఇశ్రాయేలు సొలొమోనుని దేవుడు ఒక తన కార్యక్రమం, తన పని నియమించుటకు దేవుడు రాజుగా అభిషేకించి మంచి జ్ఞానాన్ని ఇస్తే కొంతకాలం వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే తన భార్యలు తన మనసు త్రిప్పిన వెంబడే లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు గద్దించిన కూడా వినకుండా లోకానుసారంగా వెళ్ళిపోయాడు. దేవుడు విసర్జించాడు. తన తరతరాలు 7 తరాల వ్యక్తులు కూడా అదే పనిని, అంతకంటే ఘోరమైన పనిని చేస్తూ వచ్చి దేవుడిని కోపగించి వచ్చారు. అయితే దేవుడు ఆ సమయాల్లో ఆ క్లిష్ట పరిస్థితులు ఎవరో తెలియదు, తండ్రి పేరేంటో తెలియదు, తల్లి పేరేంటో తెలియదు, తన ముక్కు మొహం ఏంటో తెలియదు, కానీ దేవుడు ఒక వ్యక్తిని ఏలియాని పిలిచాడు. ఏలియా ద్వారాగా తన యొక్క ప్రభావము, తన యొక్క సంబంధము, ఎన్నో సత్క్రియలు సూచక్రియలు చేసి దేవుడు లోకానికి ఏలియాని ఎంతో చక్కగా వాడుకొని తనతో కూడా సజీవంగా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ఏదైతే దేవుడు చెప్పి నిన్ను కూడా ఈ లోకం మీద దేవుడు పుట్టించినప్పుడు నన్ను దేవుడు వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మాటను నువ్వు లెక్క చేయకుండా లోకానుసారంగా సొలొమోను వారి కుటుంబ తరాల వాళ్ళకి నువ్వు జీవిస్తున్నావా? అయితే వారికి ఏ స్థితి అయితే పట్టిందో నీకు నాకు అదే స్థితి పట్టకుండా ఉండాలంటే దేవుడి యందు ప్రార్థించు, దేవుడి యందు బ్రతిమలాడు, దేవుడి యందు వేదాలు. అప్పుడు ఆయన నిన్ను క్షమించి ఆ స్థితిలోకి నన్ను చేర్చకుండా ఏదైతే స్థితిలో ఆయన ఆశపడుతున్నాడో, ఏదైతే స్థితిలో నిన్ను చూడాలని ఆశపడుతున్నాడో ఆ స్థితిలో నన్ను ఉంచుతాడు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. మా దేవా, మా ప్రభా, నీకు వందనాలయ్యా. ప్రభా, సొలొమోను యొక్క ప్రభా ఆ చేసిన పనితీరులోను చేసిన నడవడికలతోనూ మీరు మాతో మాట్లాడారని నమ్ముచున్నాం. ప్రభా, మమ్మల్ని క్షమించండి. ఎన్నోసార్లు నువ్వు చెప్పి ఉంటావు, ఎన్నోసార్లు మమ్మల్ని గ్రద్దించి ఉంటావు. దేవా, నీకు వందనాలు. నువ్వు ఏదైతే చేయొద్దన్న పనిని చేస్తూ వచ్చామో ప్రభా, మమ్మల్ని క్షమించండి. ప్రభా, ఆనాడు ప్రభా అమాలేకీయులకు ప్రభా 400 సంవత్సరాలు మారడానికి ఎలాగ అవకాశం ఇచ్చి ఉన్నారు ప్రభా ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభా, నేను తాగుడు బ్రంథకాల్లో ప్రభా బానిసని బ్రతుకుతున్నానేమో, నన్ను క్షమించు. ప్రభా, పాపపు ఊబిలో నేను పడి ఉన్నానేమో, నన్ను క్షమించు. లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించుచున్నానో, నన్ను క్షమించు.
ప్రభా సొలొమోను ప్రభా వారి జీవితంతో ప్రభా మాతో మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు. నేను ఆ స్థితిలోకి వెళ్ళకుండా ప్రభా నేను ప్రార్థన చేయుచున్నాను. నాకు ఒక అవకాశాన్ని ప్రదర్శించండి దేవా, నీకు వందనాలు. సొలొమోను ఎటువంటి స్థితిలో పడిపోయాడో ఆ స్థితిలో నన్ను పడవేయకుండా ప్రభా నీ యొక్క నామములో నీవు ఏదైతే స్థితిలో నన్ను చూడాలని ఆశపడుతున్నావో ఆ ఆశలను నెరవేర్చే రీతిగా నన్ను ముందుకు సాగించి తీసుకెళ్ళమని మన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని నామమున బ్రతిమాలి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.